స్టూడెంట్ నంబర్ 1 వంటి హిట్ సినిమాతో ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చినా అతనిలో మాస్ హీరోను బయటకు తెచ్చింది మాత్రం డైరెక్టర్ వివి వినాయక్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆది సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2002 సంవత్సరంలో ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ ను తారాస్థాయిలోకి నిలబెట్టడమే కాకుండా నందమూరి నటవంశానికి అసలైన వారసుడు వచ్చాడంటూ కీర్తి తెచ్చిపెట్టింది. స్విట్జర్లాండ్ లోని ఓ హోటల్ పార్కింగ్ ఏరియాలో స్టూడెంట్ నంబర్ 1 సినిమా యూనిట్ అంతా ఎయిర్పోర్టుకెళ్లడానికి బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నారు. 10 రోజులుగా ఆ చుట్టుపక్కల పాటలు చిత్రీకరించారు చిత్రబృందం. పాటలు బాగా రావటంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అదే జోష్లో ఖుషీగా ఉన్న ఎన్టీఆర్ అక్కడున్న రాడు పట్టుకొని ఊగుతూ పాటలు హమ్ చేసుకుంటున్నాడు. తననెవరో పిలుస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరు వ్యక్తులు తెలిసినట్టే ఉన్నారు, కానీ తెలియనట్టు కూడా అనిపిస్తున్నారు. ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు ఆ ఇద్దరు. హలో అండి, నన్ను గుర్తుపట్టారా? నేను బుజ్జిని. నిన్ను చూడాలని మార్నింగ్ షో గుంటూరులో చూసి ఫోన్ చేశాను కదా అని గుర్తు చేశాడు బుజ్జి. ఎన్టీఆర్ కు కాస్త గుర్తొచ్చినట్టే అనిపించింది. బుజ్జి తన పక్కన ఉన్నతన్ని పరిచయం చేస్తూ, ఇతను వివి వినాయక్, సాగర్ గారి దగ్గర అసోసియేట్ గా చాలా కాలం పనిచేశాడు. ఇప్పుడు చెప్పాలని ఉంది సినిమాకు చంద్రమహేష్ దగ్గర కో డైరెక్టర్ గా చేస్తున్నాడు. పాటల షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చామండి. మీకు సరిపడే కథ ఒకటి మా దగ్గర ఉంది, వింటారా అని టకటకా చెప్పుకొచ్చేశాడు బుజ్జి. ఇలా కథలు చెబుతానన్న వాళ్లను ఈ 2 సినిమాల టైంలోనే చాలా మందిని చూశాడు ఎన్టీఆర్. పైగా కొత్త డైరెక్టర్, ఎంతవరకు నమ్మగలడు? వినాయకును చూస్తేనేమో రౌడీలా కనిపిస్తున్నాడు, నిజంగా సినిమా తీసే రకమైనా అనుకున్నాడు మనసులో. అందుకే అవాయిడ్ చేయాలనుకున్నాడు. దాంతో హైదరాబాద్ వచ్చాక కలవండి అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అక్కడితో మొదటి చాప్టర్ కి ఎండ్ కార్డు పడింది. కట్ చేస్తే ఎవరో బుజ్జి అట ఫోన్ చేసి చంపేస్తున్నాడు. కాస్త మాట్లాడరా బాబు అంది అమ్మ ఎన్టీఆర్ తో. అమ్మ పోరు భరించలేక చేసేదేం లేక సరే అని చెప్పి పిలిపించి కథ విని నచ్చలేదని చెప్పి పంపించేద్దామని అనుకున్నాడు ఎన్టీఆర్. ఆ నెక్స్ట్ డే వినాయక్ బుజ్జిని తీసుకుని ఎన్టీఆర్ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఫిక్స్ అయిపోయి ఉన్న ఎన్టీఆర్ వినాయక్ బుజ్జీలతో నాకు కథ మొత్తం చెప్పద్దు, జస్ట్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చెప్పండి చాలు అన్నాడు. కానీ వినాయక్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అదే కాన్ఫిడెన్స్ తో మీకు ఇంట్రో ఒక్కటే చెబుతాను, నచ్చితేనే కూర్చోండి, మీ టైం అస్సలు వేస్ట్ చేయను అంటూ ఇంట్రో చెప్పడం మొదలెట్టాడు. మొదట చాలా లైట్ తీసుకున్న ఎన్టీఆర్ ఇమీడియట్ గా కనెక్ట్ అయిపోయి ఇంట్రో ఎపిసోడ్ ను ఫుల్ ఎంజాయ్ చేశాడు. అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు వినాయక్ నాన్ స్టాప్ గా కథ చెబుతూనే ఉన్నాడు. ఎన్టీఆర్ ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయి మరీ విన్నాడు. అదిరిపోయే లవ్ స్టోరీ. వెంటనే లేచి, అన్నా మనం ఈ సినిమా చేస్తున్నాం అని హగ్ చేసుకున్నాడు. వినాయక్ కల నెరవేరింది. వినాయక్ మనసులోనే ఎగిరి గంతేశాడు. గాలిలో తేలిపోతున్నాడు. ఇటు బుజ్జి కూడా సేమ్ టు సేమ్. అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ తో వినాయక్ సినిమా చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అయింది. కానీ 4 రోజుల తర్వాత ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చింది. వినాయక్ ఎగురుకుంటూ వెళ్లాడు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉల్లాసంగా కనిపించే ఎన్టీఆర్ ముఖంలో తెలియని సీరియస్నెస్. దాన్ని వినాయక్ పసిగట్టేశాడు. ఈ సినిమా క్యాన్సిల్ అని చెప్పేస్తాడని అర్థమైపోయింది వినాయక్ కి. మీరు కూర్చోండి, జిమ్కెళ్ళొస్తాను అంటూ గంటసేపు ఎన్టీఆర్ జంప్ అయ్యాడు. ఆ గంటసేపు వచ్చాక క్యాన్సిల్ అంటాడేమో అనే ఆలోచన. నరకం చూశాడు వినాయక్. సరిగ్గా గంట తర్వాత జిమ్ నుండి ఎన్టీఆర్ వచ్చి రావడంతోనే విషయంలోకి వచ్చేశాడు. ఏమనుకోవద్దన్నా, కొడాలి నాని అన్న ఇప్పుడు లవ్ స్టోరీ వద్దు, ఏదైనా మాస్ సినిమా చేయమని సలహా ఇచ్చాడు. మాస్ కథ ఉంటే చెప్పన్నా అన్నాడు ఎన్టీఆర్. వినాయక్ గుండెల్లో బండేసినంత పనైంది. కుప్ప కూలిపోయినట్టయిపోయాడు. రేపో మాపో సినిమా స్టార్ట్ అవుతుందని ఎన్నెన్నో కలలు కంటున్నాడు. అంతలోనే అవాంతరం. ఇప్పటికిప్పుడు మాస్ కథ ఎక్కడ దొరుకుతుంది? అయోమయంలో పడిపోయాడు వినాయక్. చీకట్లో చిరుదీపంలా ఎప్పుడో రెడీ చేసుకున్న 2 సీన్లు గుర్తొచ్చాయి. వెంటనే మైండ్లో నుంచి వాటిని బయటకు తీశాడు. నా దగ్గర 2 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఒకటి చిన్నపిల్లాడు బాంబు వేసేది, రెండోది బ్లాస్ట్ లో సుమోలు లేచేది. మీకు నచ్చితే వాటి చుట్టూ కథాలుతా అని కొంచెం డీటెయిల్స్ చెప్పాడు వినాయక్. ఫ్యాక్షన్ కథ నాకు హెవీ అయిపోతుందన్నా అన్నాడు ఎన్టీఆర్. ఎలాగైనా తనను వదిలించుకునే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆ మాట అంటున్నాడని వినాయక్ కి అప్పటికే అర్థమైపోయింది. వారం రోజులు టైం ఇవ్వండి, ఆ కథ నచ్చకపోతే డేట్స్ ఎవరికైనా ఇచ్చేయండి అని లేచి వెళ్లిపోయాడు. చాప్టర్ 2 ఇక్కడితో సమాప్తం. కట్ చేస్తే హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో వినాయక్ రూము. ఎన్టీఆర్ దగ్గర్నుంచి రూముకొచ్చేసరికి రాత్రి 9 అయింది. బుజ్జి కూడా ఉన్నాడు. అతనేమో వెంటనే నిద్రపోయాడు. అర్ధరాత్రి 3 గంటలకు వినాయక్ గట్టిగా లేపితే తప్ప మెలకువ రానంత మొద్దు నిద్ర. చూడు బుజ్జి, కథ ఓ కొలిక్కి వచ్చేసింది అని చదివి వినిపించాడు వినాయక్. బుజ్జి షాకైపోయాడు. ఆ క్షణమే అర్థమైంది బుజ్జికి, వినాయకులోని స్పెషాలిటీనే అది. ఏదైనా పంతం పట్టాడంటే దాని అంతం చూస్తాడు అని. ఆ 2 రోజులు వినాయక్ నిద్రపోలేదు. సరిగ్గా బ్రష్ కూడా చేసుకోలేదు. స్నానం కూడా లేదు. తిండి కూడా తినడం లేదు. ఆలోచిస్తూనే ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా 58 సీన్లతో ఆది కథ రెడీ చేశాడు వినాయక్. ఆ కథను తీసుకుని మళ్లీ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడు. కథ విని ఎన్టీఆర్ ఎగిరి గంతేశాడు. ఇక ఆలస్యం లేకుండా ప్రాజెక్టు స్టార్ట్ అయిపోయింది. బెల్లంకొండ సురేష్ సమర్పకుడు, నాగలక్ష్మి నిర్మాత, బుజ్జి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఎన్టీఆర్ నుంచి వినాయకుకు మళ్లీ పిలుపు. ఈసారేం ట్విస్టో అని గుండె పిడికిల్లో పట్టుకుని బయలుదేరాడు. వెళ్లగానే ఎన్టీఆర్
ఎన్టీఆర్ వినాయక్తో అన్నా చిన్న చేంజ్ కథలో కాదు ప్రొడ్యూసర్ విషయంలో బూరుగుపల్లి శివరామకృష్ణ గారు రెడీగా ఉన్నారు అని చెప్పాడు ఎన్టీఆర్. వినాయక్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. లేదండి, నన్ను డైరెక్టర్ను చేయాలని బుజ్జి ఎంతో తప్పించాడు, ఇప్పుడు హ్యాండివ్వలేను అని డొంక తిప్పకుండా సూటిగా చెప్పేశాడు. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న వినాయక్ గుణం ఎన్టీఆర్ ని ముగ్ధుణ్ణి చేసేసింది. అందుకే ఇంకేం మాట్లాడలేకపోయాడు. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. హీరోకి డైరెక్టర్ కి ట్యూనింగ్ కుదిరితే షూటింగ్ యమ స్పీడుగా వెళ్తుందనడానికి ఆది నిదర్శనం. ఎన్టీఆర్ వినాయక్ ఇద్దరూ కథను ఆవాహన చేసేసుకున్నారు. అందుకే సెట్ లో నో సీన్ పేపర్, ఇది సీన్ అది డైలాగ్ అని వినాయక్ చెప్పడం ఆలస్యం. ఎన్టీఆర్ చెలరేగిపోయాడు. హైదరాబాద్, విజయనగరం, వైజాగుల్లో షూటింగ్ 65 రోజుల్లో ఫినిష్. 2002 మార్చ్ 28న రిలీజ్. రిజల్ట్ బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ కి స్టార్డమ్ షురూ. 19 ఏళ్ల వయసు. మూడో సినిమా. ఒక్కసారిగా ఎన్టీఆర్ కెరీర్ సూపర్ స్పీడ్. వినాయక్ అయితే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్. ఈ సినిమాకి అయిన ఖర్చు 2,35,00,000. వసూళ్లు 25 కోట్లు. అమ్మ తోడు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు ఆది. లైఫ్ లో కొన్ని మలుపులు భలే ఉంటాయి. దర్శక నిర్మాత కె క్రాంతి కుమార్ దగ్గర 9 నెలలు సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన వినాయక్ సొంతంగా డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్నాడు. అదే టైంలో కూచిపూడి వెంకట్ డైరెక్షన్ లో బెల్లంకొండ సురేష్, రాజుగారు, బేవర్స్ గాడు సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కూచిపూడి వెంకట్కేమో వినాయకును కో డైరెక్టర్ గా పెట్టుకోవాలని కోరిక. బెల్లంకొండ పిలిపించాడు. వినాయక్ చాలా నిజాయితీగా నేను డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నా, ఇప్పుడు కో డైరెక్టర్ గా చేయలేను అని చెప్పేశాడు. బెల్లంకొండకు అతని నిజాయితీ నచ్చేసి పర్సులో నుంచి 10,000 తీసి నీకు డైరెక్షన్ ఛాన్స్ నేనే ఇస్తాను, ఇది అడ్వాన్స్, నీ కథ తయారయ్యేలోగా ఈ సినిమాకు పనిచేయి అన్నాడు. వినాయక్ ఓకే అన్నాడు. తీరా చూస్తే కూచిపూడి వెంకట్ సినిమా అటకెక్కేసింది. ఆ తర్వాత బెల్లంకొండ చెప్పాలని ఉంది మొదలెట్టాడు. అలా దానికి కో డైరెక్టర్ గా వెళ్లాడు వినాయక్. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. చెప్పాలని ఉంది షూటింగ్ టైంలోనే వినాయక్ బుజ్జి బాగా క్లోజ్ అయ్యారు. ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోలో శివుడి బొమ్మ దగ్గర కూర్చొని బుజ్జికి ఓ లవ్ స్టోరీ చెప్పాడు వినాయక్. టైటిల్ శ్రీ. బుజ్జికి బాగా నచ్చేసి ఆకాష్ హీరోగా చేద్దామని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఆ కథనే తర్వాత స్విట్జర్లాండ్ లో ఎన్టీఆర్ కు చెప్పింది. ఇప్పటికీ ఆ కథ వినాయక్ దగ్గరే ఉంది. బుజ్జి అసలు పేరు నల్లమలుపు శ్రీనివాస్. బెల్లంకొండ సురేష్ కి స్వయాన మేనల్లుడు. అతనికి నాగలక్ష్మి పిన్ని అవుతుంది. గుంటూరులో పత్తిగింజల ఆయిల్ వ్యాపారం చేస్తుండేవాడు. సినిమాలంటే ఆసక్తే, కానీ నిర్మాత అయిపోవాలని, పరిశ్రమలో స్థిరపడిపోవాలని మాత్రం అనుకోలేదు. కానీ ఆది అతన్ని ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిల్ అయ్యేలా చేసింది. ఇక ఆది బాక్సాఫీస్ విషయానికి వస్తే ఈ చిత్రం 108 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆ రోజుల్లో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? నైజాం 5.44 కోట్లు, సీడెడ్ 4.22 కోట్లు, ఉత్తరాంధ్ర 2.35 కోట్లు, ఈస్ట్ 1.57 కోట్లు, వెస్ట్ 1.06 కోట్లు, గుంటూరు 1.69 కోట్లు, కృష్ణ 1.58 కోట్లు, నెల్లూరు 1.01 కోట్లు, ఏపీ ప్లస్ తెలంగాణ 18.92 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ 0.90 కోట్లు, వరల్డ్ వైడ్ 19.82 కోట్లు వసూళ్లు సాధించింది. ఆది చిత్రం 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా 19.82 కోట్ల ప్రాఫిట్స్ ని అందించి బ్లాక్ బస్టర్ గా మిగిలింది. టోటల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ 8.82 కోట్ల ప్రాఫిట్స్ ని అందించింది.